హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి చిన్న వ్లాగ్గా మీ ముందుకు అనేది వచ్చానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలాగైతే మా చిట్టిగాడికి ఫస్ట్ టీవీ అనేది పెట్టేశానండి. టీవీ పెట్టేసి వాడిని వాటర్ అనేది ఇచ్చాను, తాగుతున్నాడు. ఇంకొచ్చేసరికి వాడు అంత తేలిగ్గా అయితే పనుకోలేదండి, కొంచెం యుద్ధమే చేసి పండేశాను. ఇంకొచ్చేసరికి కొంచెం అంట్లు అయితే ఉన్నాయండి, అవి అనేది తోమి టబ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ అంట్లు అయితే నేను సర్దేసుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసరికి నేను మా చిట్టిగాడే అండి ఇంట్లో ఉండేది. మా తాతయ్య వచ్చేసి బయట ఊరికి అనేది వెళ్ళున్నాడు, కొంచెం అవసరం అయ్యి. వాడిని చూసుకుంటూ నేను ఈ పని అనేది చేసుకొని మళ్ళీ నా వర్క్ అనేది చేసుకోవాలండి. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ లో అనేది పెట్టేశాను, మరీ లెంతీగా లేకుండా సింపుల్ గా అయిపోయేలాగా ఉండాలని చెప్పేసి ఇలా అయితే నేను చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మా చిట్టిగాడు ఆ ట్రైపాడ్ ని కదిలియటం అలాంటివి చేస్తూ ఉన్నాడు. నేనైతే వాడికైతే చెప్పుకుంటూ ఉన్నాను, స్టాండ్ కదిలియొద్దు నాన్న అని చెప్తూ ఉన్నాను. ఏ తల్లిదండ్రులైనా బిడ్డకి కంపల్సరీ చెప్పుకుంటారండి, మంచి ఏదో చెడో ఏదో అని చెప్పేసి. చెప్పకుండా అయితే బిడ్డనైతే వదలలేం కదా అండి, రేపనే రోజు బయటికి వెళ్ళేది వాళ్ళే కదా. సో అందువల్ల ప్రతిదీ నేను చెప్పుకుంటానే ఉంటాము. ఇంకొచ్చేసరికి టబ్ అనేది ఇలాగా వాటర్తో అనేది క్లీన్ చేసుకుంటున్నాను. సోప్ ఎందుకులే, బాగానే ఉంది అని చెప్పేసి ఊరికే అలా అయితే నేను కడిగేసుకొని గ్యాస్ మీద అనేది అట్ట పక్కన పెట్టుకుంటాను. నేను ఎప్పుడు అంట్లు తోముకున్నా దాని మీద అనేది పెట్టుకుంటానండి కంపల్సరీ. ఇక్కడ వచ్చేసరికి ఇలాగ అంట్లు అనేది తోముకుంటూ ఉన్నాను. నాకైతే ఒక్కదాన్నే ఉండటం చాలా అంటే చాలా భయం అండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలాగ ఒక్కదాన్నే అనేది ఉన్నాను ఇంట్లో. ఇంకా మా చిట్టిగాడు తోడున్నాడు కాబట్టి అలా అలా టైం అనేది సరిపోతుంది నాకు. మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే ఒకసారి ఇలాగే వదిలేసి వెళ్ళారండి. అప్పుడు నేను ఒక్కదాన్నే, అసలు ఏం టైం, అసలు టైమే తిరగట్లేదు. నిజం చెప్పాలి అని అంటే సంతోషంగా ఉన్నప్పుడు టైం అనేది అసలు అర్థమే కాదు, ఫాస్ట్గా అనేది అయిపోతుంది. అసలు నాకైతే అప్పుడైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది, ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా చిట్టిగాడు ఉన్నాడు కాబట్టి ఇంక నాకు ఎవ్వరు అవసరం లేదండి, వీడితోటే నాకు రోజంతా సరిపోతుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒక్కసారి కమెంట్ చేయండి. నేనైతే 2 టైమ్స్ అనేది ఫేస్ చేశాను, అదే మ్యారేజ్ అయిన కొత్తల్లో. ఇప్పుడు ఒకసారి అండి, ఇప్పుడైతే నాకు కొంచెం అలవాటు అయిపోయింది. మ్యారేజ్ అయిన కొత్తల్లో అంటే కొంచెం ఇల్లు అనేది కొత్త కొత్తగా ఉంటుంది, అంటే ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వచ్చింది కదా అండి, అప్పుడు కొంచెం కొత్త కొత్తగా ఉన్నింది. ఇప్పుడైతే మామూలుగానే నార్మల్ అయిపోయింది ఇంట్లో ఉండటం అనేది. ఇంకొచ్చేసరికి చూడండి ఇలా అయితే అన్ని కడిగేసుకుంటూ ఉన్నాను. మా చిట్టిగాడిని అప్పుడప్పుడు గమనించుకుంటా ఉండాలండి, చిన్న పిల్లోడు కదా, వాడికి ఏం తెలియదు. అందుకని చెప్పేసి నేను మధ్యలో మధ్యలో ఇలా గమనించుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాను. వాడినైతే అసలు వదలలేదండి. వాడైతే ఎలాగో నేను టీవీ పెట్టాను కదండి, ఆ టీవీ చూస్తూనే ఉన్నాడు. వాడు లేసాడంటే మళ్ళీ నేను ఇవన్నీ ఆపేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాడితో తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాం మేమిద్దరం. అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇలాగా అంట్లన్నీ తోమేసుకొని టబ్బుకి అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఈ అంట్లు తోమేది చూశాడంటే ఈ టబ్బు వాడెత్తుకోబోయి నేను ఎట్లాగైతే కడిగానో అలాగే ఆయన కూడా కడుగుతాడండి. మనం ఏం పని చేస్తే ఆ పని అయితే వాడు చేస్తాడు. అంట్లన్నీ అయితే ఇలాగైతే తోమేసుకున్నానండి. మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను వీడియో అనేది 2 డేస్కి ఒకసారి అనేది పెడతానండి కంపల్సరీగా. టైం టు టైం అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడి నుంచి అయితే ఇలాగా నేను ఒక ప్లేట్ అనేది పక్కన పెట్టుకుంటే అది కూడా కడిగేసుకుంటూ టబ్లో అనేది వేసుకోవాలని చెప్పేసి కడిగేసాను. ఇక్కడ వచ్చేసరికి నీళ్ళు అనేది పోవట్లేదు, అందుకని చెప్పేసి నీళ్ళు అనేది పోనిచ్చేసాను. అలా పోనిచ్చిన తర్వాత అంతా రుద్ది అనేది కడిగేసుకుంటానండి. షింక్ ఎప్పటికప్పుడు నీట్గా రుద్ది కడిగేసుకొని ఇలాగా సోపు అంట్లు తోమిన పీస్ కూడా నేను ఇలాగైతే కడిగేసుకొని దాంట్లో అనేది పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత ట్యాప్స్ మీద ఏమన్నా నురుగు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అలా కడిగేసుకుంటానండి. ఇంకా అదంతా వాటర్ పడాయి కదా, ఇలాగ క్లీన్ అనేది చేసుకుంటాను ప్రతిసారి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఉతికేసి నేను పక్కన అనేది ఆరేసుకుంటాను.
ఒక్కోసారి ఆరేసుకుంటాను, లేదంటే పక్కనే అనేది పెట్టుకుంటానండి. ఎందుకంటే గ్యాస్ మీద అంతా నీట్‌గా తుడవాలని జెప్పేసి. ఇక్కడొచ్చేసరికి టబ్ తీసి ఇంకా గ్యాస్ మీద నుంచి పక్కన అనేది పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ట్రైపాడ్‌కి అనేది ఇప్పుడు ఫోన్ అనేది పెట్టానండి. ట్రైపాడ్‌కి పెట్టి ఇంకా గ్యాస్ మీద అనేది తుడుచుకుందామని జెప్పేసి చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉంటే వేడి నీళ్ళు మా చిట్టిగాడికి అనేది కాసానండి. వాడికి అంటే క్లైమేట్ మారితే కంపల్సరీ హాట్ వాటరే ఇస్తాను వాడికి. మామూలుగా కూల్ వాటర్ అయితే ఇవ్వను. మళ్ళీ జలుబు చేస్తుందేమోనని చెప్పేసి ఇంకా బియ్యం అనేది నానేసేదానికి దబర అనేది తీసుకున్నాను. దబరలో వచ్చేసి ఇంకా ఇలాగైతే బియ్యం అనేది పోసుకుంటూ ఉన్నానండి. నేనైతే డైలీ ఇలాగే ఫాలో అవుతానండి. టైం అంటే టైం అనేది పెట్టుకుంటాను. అలా టైం పెట్టుకొని నేను పని చేసుకుంటాను. ఇక్కడొచ్చేసరికి మా చిట్టుగాడిని చూస్తూ ఉండాలని చెప్పేసి ఇంకా ఇలా అయితే బియ్యం కడుగుతా వాడినైతే చూస్తూ ఉన్నాను. పనుకొనే ఉన్నాడు. ఒక్కసారి లేసాడంటే సునామీ వచ్చినట్టు ఉంటదండి వాడితోటి తిరిగేదానికి. ఇప్పుడు పిల్లలందరూ అలాగే యాక్టివ్‌గా ఉన్నారండి. అలా యాక్టివ్‌గా ఉంటేనే మనకి ఎంతో బెస్ట్. ఎందుకంటే ఏదో గమ్మున ఉంటే ఏదో పెద్దోళ్ళుగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. చిన్న పిల్లకాయలు కదా! చిన్న పిల్లకాయలు గలబ కంపల్సరీ చేయాలండి. ఇప్పుడు మనం చేయమంటే చెయ్యం కదా! మా ఇంటి పక్కన అంకుల్ అంటాడు వాడిని, "మీరు చేయండమ్మా గలబా చూద్దాము. వాడినెందుకు అంటున్నారు చిన్న పిల్లోడు. మీరేమన్నా పగలగొట్టగలుగుతాడా? పగలగొట్టలేరు. అదే చిన్న పిల్లోడికి అయ్యేం తెలీవు. వాడు పగలగొట్టేస్తాడు ఎన్ని చెప్పినా కూడా" అని చెప్పి అంటాడు. మేమైతే అవునులే అది నిజమేను. చిన్న పిల్లోడు కదా! వాడికైనా ఏం తెలుసు అని చెప్పి అంటాము. అలా అని చెప్పేసి గారాబం అయితే చేయమండి. చెప్పాల్సిన దగ్గర కంపల్సరీ అయితే చెప్తాము. ఇంకా వాడు ఆడుకునే టైంలో మనం డిస్టర్బ్ చేయకూడదు కదా! వాడిని ఏదో గమ్ముగా కూర్చోబెట్టేసి అలా ఉంచితే వాళ్ళకి దేని మీద కూడా ఆలోచన ఉండదు. తిన్నామా, పనుకున్నామా అన్నట్టుగా ఉంటే ఏం తెలుస్తది వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఇప్పుడనేది ఎంత యాక్టివ్‌గా ఆడుకుంటారో అంత మంచిదండి. అసలు హాస్పిటల్‌కి తీసుకోపోతే డాక్టర్ అయితే ఒక్కటే అడుగుతాడండి. పిల్లోడు తినట్లేదు అని చెప్పానంటే ఒకటే చెప్తాడు. పిల్లోడు యాక్టివ్‌గా ఉన్నాడా లేదా అని ఒక్కటే అడుగుతాడు. యాక్టివ్‌గా ఉన్నాడు అని చెప్పంటే మాత్రం ఇంకా అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అని అంటాడు. ఇప్పుడు ఆ సోదంతా ఎందుకులే అండి. ఇంకా మనం వ్లాగ్‌లోకనేది వచ్చేద్దాము. ఇప్పుడొచ్చేసరికి నేను పప్పు కూర అనేది చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో అనేది పెట్టుకుంటానండి. ఎందుకంటే ట్రేలో అంటే మా హస్బెండ్‌కి ఇష్టం లేదు దాంట్లో కట్ చేయటము. ఇంకా ప్లేట్‌లోనే నేను ఇలాగా నాకు అలవాటయిపోయింది కట్ చేసుకోవటం అనేది. ఇంక ఇలాగైతే కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పప్పునొచ్చేసి ఫస్ట్ నానబెట్టాను. అది నానిన తర్వాత ఇలాగ కడిగేసుకుంటున్నాను పప్పుననేది. మా చిట్టిగాడైతే మాట్లాడుతా ఉన్నాడు. ఆయన రావాలంట లోపలికి. అది ట్రైపాడ్ స్టాండ్ అనేది పెట్టాను కదండీ! అందుకని చెప్పేసి నాకు చెప్తా ఉన్నాడు. మామ అని చెప్పేసి. ఇంకా కామ్‌గా ఎళ్లి కూర్చో నాన్న అని చెప్పానంటే, ఆహా! కూర్చోడంట. ఇంకా అదే కార్ పట్టుకొనొచ్చి చూపిస్తూ ఉన్నాడు. కార్ అని చెప్పేసి. సరేలే అని చెప్పేసి నేను ఇలాగైతే పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకిక్కడొచ్చేసరికి కందిపప్పులు అనేది వాటర్ అయి యాడ్ చేసుకొని, పసుపు అనేది యాడ్ చేసి అయి తరిగి పెట్టుకున్నాను కదా! టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని వేసేసి గ్యాస్ మీద అనేది పెట్టేశాను. ఇప్పటికి పనైతే అయిపోయిందండి. నేను చెప్పాను కదా! ట్రైపాడ్ అనేది ఇరిగిపోయిందని చెప్పేసి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. అంటే ఏదైనా మనం ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్తే దానికి ఏదో ఒక మార్గం ఎదుక్కునేదానికి ఒక ఆలోచన అనేది ఉంటుంది అని చెప్పేసి నాకిప్పుడు అర్థమైంది. అదే కానీ మా హస్బెండు సరే తీసుకో అని జెప్పేసి అనుంటే నాకు ఇంకా దీని మీద అయితే ఆలోచన ఉండదు. పక్కన పడేయటమేను. నేనైతే తీసిను అని చెప్పానన్నాడు. సో, అందువల్ల నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా మా చిట్టిగాడినైతే అలా చూపిస్తున్నాను. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇంకిక్కడొచ్చేసరికి మనము కరివేపాకు పొడి పర్ఫెక్ట్‌గా అన్ని కొలతలతో ఎలా చేసుకోవాలనేది అమ్మమ్మ అయితే చెప్తుంది నాకు. ఇలా వీడియో అనేది తీసుకుంటున్నాను. ఆ చిన్న కప్పుతో అనేది ఫస్ట్ మినపప్పు అనేది దాని నిండా అనేది పోసుకున్నానండి. తర్వాత వచ్చేసి ధనియాలు కూడా పోసుకుంటున్నాను. ఇంకా అలా ధనియాలు పోసుకున్న తర్వాత కందిపప్పు కూడా దాని నిండానే అంటే ఒకటి ఏదైనా తీసుకున్నామంటే
కరెక్ట్‌గా దాంతోనే మనం కొలతలనేది యేసుకోవాలండి. ఇలాగ కందిపప్పు కూడా దాని నిండా అనేది పోసుకునింది. అలా పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అనేది యేసుకునింది. ఎక్కువేం కాదు కొంచెమేను. మీరు కూడా అలాగే యేసుకోండి. ఇలాగే చెప్పినట్టుగా మీరు చేసుకున్నారంటే కంపల్సరీ చాలా టేస్టీగా వస్తుందండి కరివేపాకు పొడైతే. ఇంకొచ్చేసరికి ఎండుమిర్చినైతే ఇలా అయితే ఒలిచేసుకునింది అమ్మమ్మ. ఫస్ట్ బాండలనేది పెట్టేసుకొని కింద స్టవ్ ఆన్ చేసుకొని మనం 10 స్పూన్ల ఆయిల్ అనేది వేయాలంట. అమ్మమ్మ వచ్చేసి ఉత్తారుగా వేసిందండి. అలా వేసేసి అవి వేగించుకొని ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని రుచికి సరిపడా ఉప్పుననేది తీసుకొని ఒక తెల్లగడ్డ అనేది తీసుకునింది. ఇంకా అదిగోండి ఏగిస్తూ ఉంది కదా, అవి కొంచెం బాగా స్మెల్ అనేది వస్తుందండి. ఏగిన వాసన అనేది మనకి బాగా అర్థమైపోతుంది. ఇంకా అలా ఏగిస్తూ ఉంటే కొంచెం రెడ్డిష్గా అనేది వచ్చాయి కదండి, అలా చూపిస్తూ ఉంది. ఇదిగో రెడ్డిష్గా లైట్గా వస్తుంది అని చెప్పేసి అలా రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అనేది మనం యాడ్ చేసుకోవాలండి. కరివేపాకునైతే మా తాతయ్య ఒకరోజు కడిగి దాన్ని ఫ్యాన్ కింద అయితే ఒక 5 days అనేది అలాగా ఆరబెట్టాడండి. అలా ఆరబెట్టిన తర్వాత బాగా మనకి నట్టు తెలుస్తుంది. అలా ఎండిన తర్వాత ఇలాగనేది మనం చేసుకోవాలండి. మనం కోసుకొని వచ్చి ఎండబెట్టింది కాదు, ఫ్యాన్ కింద అయితే ఇలాగా ఆరబెట్టుకున్నది ఆకైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు చాలా బాగా ఇష్టం అమ్మమ్మ చేసే కరివేపాకు పొడి అయితే. మా తాతయ్య ఒకసారి ఇలాగే అమ్మమ్మకైతే ఇచ్చాడు, చేసి ఇచ్చింది, బాగొచ్చిందండి. ఇలాగా మనం ఏగించుకుంటూ కరివేపాకుని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అంటండి. నేను అడిగాను అమ్మమ్మనైతే ఇలాగ యాడ్ చేసుకోవచ్చా అమ్మమ్మ అని చెప్పంటే యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు అని చెప్పాను అన్నది. ఇంకా చూడండి ఇలా అయితే ఏగించుకుంటూ ఉన్నాము. ఫస్ట్ ఇలా ఏగించుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు, తెల్లగడ్డ, మళ్ళీ వచ్చి ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నామంటే మనకి కొంచెం బాగా చల్లారేంత వరకు మళ్ళీ ఫ్యాన్ కింద అనేది పెట్టుకోవాలి కంపల్సరీ ఈ ఆకుననేది. లేదంటే మళ్ళీ ఆ హీట్కి మిక్సీ పై మూత అయితే లేసిపోద్ది. ఇంకొచ్చేసరికి మేమైతే ఇంకా వేయించుకుంటానే ఉన్నాము. చాలా అంటే చాలా ఆకు ఉందండి. ఆ కరివేపాకు అంతా వేసేదా అని చెప్పని అడిగింది అమ్మమ్మ. ఉన్న కాడికి వేసేయమ్మమ్మ, ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పి నేను చెప్పాను. ఇంకా సరే అని చెప్పేసి ఇలా అయితే వేయించుకుంటూ ఉన్నాము. ఒక్కసారి ట్రై చేసి నాకు ఒక్కసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఎలా వచ్చిందా అని చెప్పేసి. చాలా బాగా అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపించిన కొలతల ప్రకారమే మీరు చేసుకున్నారంటే బాగా వస్తుందండి కంపల్సరీగా. నేనైతే అనుకుంటున్నాను ఈ పొడి అయిపోగానే నేను ఒకసారి ట్రై చేద్దామైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి చూపించింది కదా అమ్మమ్మ, ఇంకా అదే విధంగా నేను కూడా ప్రాసెస్ అనేది చేసుకొని ఇంట్లో అనేది పెట్టుకుంటానండి. తినేదానికైతే బాగుంటుంది, ఏం ఎత్తుక్కోకుండా. చట్నీలు, పచ్చళ్ళు అవన్నీ ఏం అవసరం లేదు. ఈ పొడిని కూడా మనం వేడి అన్నంలో కరివేపాకు పొడి, నెయ్యి అనేది పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఆ మిక్సీ గిన్నెలోకి ఆకునంతా వేసుకొని ఇలాగా మిక్సీకి అనేది పడుతున్నామండి. చూడండి అంత చల్లగా అయిపోయినా కూడా మనకి పొగలాగా ఎలా వస్తుందో, వేడిగా వస్తుంది కదా, కానీ మేము బాగానే చల్లార్చి పెట్టుకున్నామండి ఆకు అనేది. అయినా కొంచెం వేడొచ్చింది. ఇంకా అది వచ్చేసి కలుపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా అయితే మేము ఒక ప్లేట్లోకి అనేది పోసుకున్నాము. అలా పోసుకున్న తర్వాత ఈ ఆకునంతా మేము ఇలా అనేది వేసుకొని అంతా ఒక ప్లేట్లోకి అనేది పోసేసుకుంటున్నాం అండి. కొంచెం వేడున్నా కూడా మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి చూడండి అంతా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత పొడి అనేది ఇలా అయితే వచ్చేసింది. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా అయితే వచ్చిందండి. ఇంకా మా చిట్టిగాడికి వచ్చేసి స్నానం అనేది చేయించేసి వాటర్ అనేది, ఇది ఫస్ట్ టైం అండి వాడు తాగటం అనేది. నేనైతే షాక్ అయ్యాను. ఇంకా బయట ఎవరో వచ్చున్నారని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా అన్నానికైతే ఇలాగా పెట్టుకున్నాను కదండి, ఆ అన్నం అయితే ఉడికిపోయి ఇలాగ వంచేసుకున్నాను. మీరు కూడా ఇలాగే క్లాత్ అనేది కట్టేసుకొని వంచుకుంటారా, లేదంటే ప్లేట్ పెట్టుకొని వంచుకుంటారా? ఒక్కసారి కమెంట్ చేయండి. నేనైతే ప్లేట్ పెట్టుకొని వంచుకోను. మా అమ్మోళ్ళు అయితే ప్లేటే యూస్ చేస్తారండి. ఇంకా పప్పు కూర వచ్చేసి ఒక గిన్నెలోకి అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను.
ఇంకా నైట్ అనేది అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే వచ్చేసాడు. వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి దోస అనేది పోస్తాను అని చెప్పనన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇడ్లీ పిండి దోస అయితే తను చాలా బాగా పోస్తాడండి. అంటే మనం మామూలుగా దోస పోసుకుంటాం కదా పల్చగా, అలాగా ఇడ్లీ పిండితో దోస పోస్తాడు. నాకు చాలా బాగా నచ్చిద్ది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే అలా దోస అనేది పోస్తూ ఉన్నాడు. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపిచ్చండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.